ఏ విధమైనటువంటి అధికారం లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు మరి 11 సంవత్సరాలు మరి పార్టీని ఈ స్థాయిలో తీసుకొచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోయినటువంటి 24 గంటల్లో పార్టీ ఆఫీస్ ఎత్తేసి నాకు ఏ ఆఫీస్ అవసరం లేదు, నేను ఇంట్లో కూర్చున్న పార్టీ రన్ చేసుకుంటా అన్నారు. అంటే లక్షల కోట్లు దోపిడీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ప్రజల కోసం ఖర్చు పెడతానికి సిద్ధంగా లేరు. అదే పవన్ కళ్యాణ్ గారు మరి కోట్లాది రూపాయలు మరి రైతులని చెప్పండి, మరి సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలని చెప్పండి, ఎవరికి ఏ సమస్య వచ్చినా తన సొంత డబ్బులు పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూడా పంచిపెడతామని చూసాం. మరి ఇలాంటి నిస్వార్థమైన నాయకుడు ప్రజలందరూ కూడా గమనించారు కాబట్టి 164 సీట్లు కూటమికి ఇచ్చారు. వాళ్ళ భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రధానమంత్రి అయినా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా కూడా మరి వాళ్ళు ఇక్కడ గెలిచినటువంటి 22 సీట్లు ఎంత కీలకమైందో మనం చెప్పొచ్చు అన్నమాట. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ఇవాళ అమరావతి కానీ, పోలవరం కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ మరి మోడీ గారు యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తున్నారంటే అది యొక్క పవన్ కళ్యాణ్ గారి ఘనత అని చెప్పుకోవచ్చు. అన్ని వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఆమోదించారు. ఇవాళ మరి ఇన్ని సీట్లు మరి భారతీయ జనతా పార్టీ అని చెప్పండి, కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి, ఏ పార్టీ కూడా ఇంత ఘనమైనటువంటి విజయం మరి భారతదేశంలో రాలేదంటే అది నిజంగా కూడా జన సైనికులనే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నిజంగా కూడా ఎంతో గర్వపడాల్సినటువంటి రోజు అని చెప్పి